వరంగల్ నుంచి కరీంనగర్ పోయే ఏదైతే నేషనల్ హైవే ఉంది దాని పక్కనే ఈ డంప్ యార్డ్ వస్తే డంప్ యార్డ్ చిన్న డంప్ యార్డ్కే వాళ్ళు ఏదైతే ఫైర్ అవుతుందో ఫైర్ తో పొగ వచ్చిన తర్వాత ఎన్నో యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి. చాలా మంది ఏంటంటే ఇక్కడ డంప్ యార్డ్ వస్తే పిల్లని కూడా ఇయ్యరు. ఎందుకంటే ఈ డంప్ యార్డ్ వచ్చిన తర్వాత క్యాన్సర్ వ్యాధి వస్తుంది. చాలా చుట్టుపక్కల ఎన్నో అనారోగ్యాల కారకాలు అవుతారు. ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, దీన్ని ఈ 125 acres ను ఏదైనా ఇంజనీరింగ్ కాలేజ్ కన్నా లేకుంటే ఇప్పుడు మీరు యంగ్ ఇండియా స్కూల్స్ కడతా ఉన్నారు. యంగ్ ఇండియా స్కూల్స్ కోసానికి దీనికి ఒక మోడల్ గా దీనికి అలొకేషన్ చేయాలి. లేదా ఇంకొకటి ఏంటంటే మెడికల్ కాలేజ్ అన్నా, లేదంటే నర్సింగ్ కాలేజ్ అన్నా, లేదంటే ఒకటి ఫారెస్ట్ కాలేజ్ అన్నా, అగ్రికల్చర్ కాలేజ్ అన్నా, ఏదైనా ఒక కాలేజ్ కి అలొకేషన్ చేయండి. చాలా మంది హుజురాబాద్ గా ప్రజలు మున్సిపాలిటీ వాళ్ళు ఏమంటారు అంటే ఇక్కడ వచ్చిన తర్వాత నేషనల్ హైవే ఎక్కడి నుంచే పోతా ఉన్నది. నేషనల్ హైవే పోయిన తర్వాత చాలా మంది ఏంటంటే నేషనల్ హైవే వచ్చిన తర్వాత మా పొలాలకు బాగా రేటు పెరిగింది. రేటు పెరిగిన తర్వాత ఎప్పుడైతే డంప్ యార్డ్ అయిందో 3 కోట్ల 4 కోట్ల అమౌంట్ పోయేదానికి ఇప్పుడు 40 లక్షలు కొనమంటే కూడా ఎవరు కొంటలేరు. అది కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇక్కడ కావాలంటే హౌసింగ్ ఒకటి ప్రాజెక్ట్ తీసుకోండి. ఈ హౌసింగ్ ప్రాజెక్ట్ తీసుకొని హుజురాబాద్ ఏదైతే ఉందో హుజురాబాద్ మున్సిపాలిటీకి ఒక మోడల్ కాలనీ కోసం కూడా వాళ్ళే కొనడానికి రెడీ ఉన్నారు. మీరు అమ్ముతారని చెప్పండి. ఈ చుట్టుపక్కల రైతులు 20 గ్రామాల రైతులు ఎవరైతే ఉన్నారో తలా ఇన్ని పైసలు వేసుకుని కొనడానికి రెడీ ఉన్నారు. వేరే దగ్గర ల్యాండ్ ఎక్కడైతే పండని పొలం ఏదైతే ఉందో అక్కడ తీసుకుపోయి అలొకేషన్ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫు నుండి డిమాండ్ చేస్తా ఉన్నారు.